నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఒక ప్రాచీన భారతీయ సామ్రాజ్యం దాదాపు పతనమంచుకు చేరుకున్న దశలో ఒకే ఒక్క పాలకుడు ఆ సామ్రాజ్యాన్ని బూడిదలోంచి ఫీనిక్స్ పక్షిలా ఎలా తిరిగి నిలబెట్టాడో ఈరోజు మనం చూడబోతున్నాం. అతనే ద గ్రేట్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ విశ్లేషణలో అస్సలు ఎవరూ ఊహించని స్థాయి నుండి అతను ఎలా ఎదిగాడు, అతను సాధించిన అద్భుతమైన సైనిక విజయాలేంటి, అలాగే ఆక్రమించుకున్న భూములను వాళ్లు పరిపాలనాపరంగా ఎంత పకడ్బందీగా నిర్వహించారో ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చరిత్రలోకి వెళ్ళిపోదాం. మన ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మొదట పతన దశలో ఉన్న సామ్రాజ్యాన్ని చూస్తాం, ఆ తర్వాత సైనిక పునరుజ్జీవనం, నాణేలతో వాళ్లు ఆధిపత్యాన్ని ఎలా ప్రదర్శించారు, ప్రశస్తి వాదనలు, రాజ్య నిర్మాణం, చివరగా వారి సంక్లిష్ట వారసత్వాన్ని ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. విభాగం 1. పతన దశలో సామ్రాజ్యం, శకుల ముప్పు. డెక్కన్ ప్రాంతాన్ని వైభవంగా పాలించిన శాతవాహనులు విదేశీ ఆక్రమణదారుల దెబ్బకు పతనమంచుకు ఎలా చేరుకున్నారో ఇక్కడ చూద్దాం. శాతవాహనుల సుదీర్ఘమైన చరిత్రను ఒక్కసారి మనం గమనిస్తే, క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో శ్రీముకుడుతో మొదలైన ఈ జర్నీ క్రీస్తు శకం 1వ శతాబ్దానికి వచ్చేసరికి, అంటే శివస్వాతి పాలన నాటికి తీవ్రమైన పతనానికి చేరుకుంది. మీకు తెలుసా, వాస్తవానికి శివస్వాతి కాలం నాటి నాణేలు కాని శాసనాలు కాని మనకు పెద్దగా దొరకలేదు. దీన్ని బట్టి ఆ టైంలో సామ్రాజ్యం ఎంత వీక్ అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఆ చీకటి దశలోనే 2వ శతాబ్దంలో గౌతమీపుత్ర శాతకర్ణి సీన్లోకి వచ్చాడు. విభాగం 2. సైనిక పునరుజ్జీవనం, ఆక్రమణదారులపై ఎదురుదాడి. పతనమైన ఆ సామ్రాజ్యాన్ని మన గౌతమీపుత్రుడు తన సైనిక శక్తితో ఎలా తిరిగి నిర్మించాడో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ 2 శక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు శాతవాహనులు, వీళ్లు తమ ఉనికిని కాపాడుకుంటూ కోల్పోయిన తమ మాతృభూమిని తిరిగి దక్కించుకోడానికి పోరాడుతున్నారు. మరోవైపు పశ్చిమ క్షత్రపులు, అంటే శకులు, వీళ్లు అత్యంత బలంగా ఉండి శాతవాహన భూభాగంలోకి వేగంగా చొచ్చుకొస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో జరిగిన అత్యంత క్రూరమైన శక శాతవాహన యుద్ధాలకి ఇదే ప్రధాన కారణమైంది. నాసిక్ శాసనం ఆధారంగా అతను ఏ విదేశీ శక్తులను మట్టికరిపించాడో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ శత్రువుల జాబితా ఒకలారి చూడండి. శకులు, పహ్లవులు, యవనులు. కేవలం ఒక రాజును ఓడించడం కాదండి, ఏకంగా ఒక విదేశీ శక్తుల కూటమినే గౌతమీపుత్రుడు దెబ్బగొట్టాడు. ఈ సైనిక దండయాత్రల రేంజేంటో దీన్నిబట్టే అంతమైపోతుంది కదా. ఒకే ఒక్క దెబ్బతో దక్కన్ ప్రాంతం నుండి విదేశీ ఆధిపత్యాన్ని అతను పూర్తిగా తరిమికొట్టాడు. విభాగం 3. ది అల్టిమేట్ కాయిన్ ఫ్లెక్స్, ప్రాచీనకాలపు ప్రచారం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అసలు ప్రాచీన కాలంలో ఒక రాజు తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రజలకు ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? ఇప్పట్లాగా అప్పట్లో వాట్సాప్, సోషల్ మీడియా లాంటివి లేవు కదా. నహపానుడు లాంటి ఒక పవర్ఫుల్ క్షహరాట రాజును ఓడించిన తర్వాత ఆ విక్టరీని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడానికి గౌతమీపుత్రుడు ఒక మైండ్ బ్లోయింగ్ ప్రచార వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అదేంటో ఊహించగలరా? అదే జోగల్తంబి నిధి. నాసిక్ జిల్లాలో దొరికిన ఒక వెండి నాణేల గుట్ట ఇది. గౌతమీపుత్రుడు ఏం చేశాడంటే, తను ఓడించిన శత్రువు నహాపాణుని వెండి నాణేలను సేకరించి వాటిని కరిగించకుండా డైరెక్ట్గా ఆ నాణేల మీదున్న నహాపాణుని ముఖంపైనే తన సొంత ఉజ్జయిని చిహ్నాన్ని, బౌద్ధ చైత్యాన్ని తిరిగి ముద్రించాడు. అలా తన ముద్రతో ఆ నాణేలను మళ్లీ మార్కెట్లోకి వదిలాడు. ఇది ప్రాచీన కాలంలో ఒక అద్భుతమైన ఎత్తుగడ అని చెప్పాలి కదా. విభాగం 4. ప్రశస్తి యొక్క వాదనలు, రాజమాత యొక్క కీర్తన. పాలకుల గురించి తెలుసుకోవడానికి ఈ నాసిక్ ప్రశస్తి అనేది చాలా ప్రత్యేకం. నాసిక్ గుహల్లో లభించిన ఈ శాసనాన్ని గౌతమీపుత్రుని తల్లి రాజమాత గౌతమి బాలశ్రీ వేయించారు. ఇందులో ఒక కవితాత్మక వర్ణన ఉంది చూడండి. అతని అశ్వాలు 3 సముద్రాల నీటిని త్రాగాయి అని రాజమాత ఎంతో గర్వంగా ప్రకటించారు. ఈ ఒక్క వాక్యం చాలు కదా అతని సైనిక శక్తి అండ్ వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ రేంజ్లో ఉండేవో మనకు చెప్పడానికి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 3 అనే సంఖ్య. ఈ నెంబర్ దేన్ని సూచిస్తుందంటే, అరేబియా సముద్రం, బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం. అంటే గౌతమీపుత్రుని సైన్యం ఏకంగా తూర్పు, పడమర మరియు దక్షిణ తీరాల వరకు వెళ్ళిందని ఈ కవిత చెప్తోంది. భౌగోళికంగా చూస్తే ఇది నిజంగా ఒక భారీ వాదనే కదా. కాని ఒక్క నిమిషం, రాజమాత చెప్పిన ఈ వాదనలకు మనకు దొరికిన చారిత్రక ఆధారాలకు మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది. శాసనంలో ఏముంది?
అతను సుదూర దక్షిణాన చోళులను పాండ్యులను కూడా అణచివేశాడని ఉంది. కాని పురావస్తు శాఖకు దీనికి సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు దొరకలేదు. ప్రాచీన రాజులు తమ కీర్తిని కొంచెం అతిశయోక్తిగా చెప్పుకోవడం చాలా సహజం. కాబట్టి రియాలిటీలో అతని విజయాలు బహుశా దక్కన్ ప్రాంతానికే పరిమితమై ఉండొచ్చు, అండ్ అవి స్వల్పకాలికంగా కూడా ఉండి ఉండవచ్చు. విభాగం 5 రాజ్య నిర్మాణం, తిరిగి పొందిన భూముల నిర్వహణ. యుద్ధాలు గెలవడం ఒక ఎత్తైతే, తిరిగి సాధించిన ఈ విశాలమైన భూములను పరిపాలనాపరంగా మేనేజ్ చేయడం ఇంకో ఎత్తు కదా. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం ప్రావిన్సులుగా విభజించారు. వాటినే ఆహారాలు అని పిలిచేవారు. ప్రతి ఆహారాన్ని చూసుకోవడానికి అమాత్యులు అంటే నేటి గవర్నర్ల లాంటి అధికారులు ఉండేవారు. ప్రజెంట్ డేలో మన రాష్ట్రాన్ని ఒక సీఎం లేదా గవర్నర్ ఎలా పాలిస్తారో ఆనాటి బ్యూరోక్రసీ కూడా దాదాపు అంతే పకడ్బందీగా ఉండేదన్నమాట. వాళ్ల అడ్మినిస్ట్రేషన్ని ఎంత డీటెయిల్డ్గా ప్లాన్ చేశారో ఇక్కడ చూడండి. శాసనాలలో 3 రకాల స్థావరాలు క్లియర్గా కనిపిస్తాయి. నగర అంటే నగరాలు, నిగమ అంటే వ్యాపార పట్టణాలు, మరియు గామ అంటే గ్రామాలు. పన్నులు వసూలు చేయడం దగ్గర్నుంచి స్థానిక సమస్యలు పరిష్కరించడం వరకు అట్టడువ స్థాయి నుండి టాప్ లెవెల్ దాకా ఒక హైలీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ను శాతవాహనులు మెయింటైన్ చేశారు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇక చివరిగా 6వ విభాగం, ఒక సంక్లిష్టమైన వారసత్వం, మతం మరియు రాజ్యం. గౌతమీపుత్రుడు తన సొంత మత విశ్వాసాలను, రాజ్య ప్రయోజనాలను ఎలా బ్యాలెన్స్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. నాసిక్ శాసనంలో గౌతమీపుత్రునికి ఏకబ్రాహ్మణ అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ఇవ్వబడింది. అంటే సాటిలేని బ్రాహ్మణుడు అని అర్థం. తాను బ్రాహ్మణ ధర్మాన్ని రక్షించే పాలకుడని, ప్రత్యర్థి క్షత్రియరాజుల అహంకారాన్ని అణిచివేసినవాడని ఆయన ఎంతో గర్వంగా ప్రకటించుకున్నాడు. కాని ఇక్కడే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటుంది. ఒకవైపతను కరుడుగట్టిన బ్రాహ్మణ పాలకుడుగా వర్ణ వ్యవస్థను స్ట్రాంగ్గా డిఫెండ్ చేశాడు. కాని అదే సమయంలో బౌద్ధ మతాన్ని కూడా అద్భుతంగా సపోర్ట్ చేశాడు. బౌద్ధ సన్యాసులకు పన్ను మినహాయింపులు, భూదానాలు చేయడమే కాకుండా రాజ్యాధికారుల జోక్యం లేకుండా వారికి రక్షణ కల్పించాడు. ఇది రాజ్యంలో శాంతిని కాపాడటానికి అతను చేసిన ఒక బ్రిలియంట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. రిలీజియస్ ఐడెంటిటీని, పాలిటిక్స్ను ఆయన ఎంత బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేశాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే చరిత్రలో ఎప్పుడూ ఒక ఐరనీ ఉంటుంది. కర్దమక రాజైన రుద్రదమనుడు వేయించిన జునాగ్రెడ్ శాసనాన్ని మనం గమనిస్తే, గౌతమీపుత్రుడు తన చివరి రోజుల్లో తాను కష్టపడి గెలుచుకున్న ఆ భూభాగాలను మళ్లీ విదేశీ శక్తులకే కోల్పోయాడని తెలుస్తోంది. అవును, తాను ఎంత గొప్ప దక్కన్ ప్రభువునని ప్రకటించుకున్నా సరే సైనిక విజయాలు ఫైనల్గా చూస్తే అశాశ్వతమే అని ఈ పరిణామం మనకు ప్రూవ్ చేస్తోంది. సో ఇదంతా విన్నాక మీకో ఆలోచింపజేసే ప్రశ్న: ఒక సామ్రాజ్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఏది ముఖ్యం? శత్రువుల మీద సాధించిన ఆ టెంపరరీ మిలిటరీ విజయాలా, లేక 100 ఏళ్లపాటు ఆ భూములను పాలిస్తూ వాళ్ళు నిర్మించిన పటిష్టమైన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ చారిత్రక విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.